చింపుగాడికి లైక్, షేర్, కామెంట్. నీతి కథ. గొరిల్లా గాడికి ఓ పెద్ద మామిడి పండ్ల తోట ఉంది. ఆ పండ్ల తోటను కాపలా కాయడానికి చింపుగాడిని పనికి పెట్టుకున్నాడు. చింపు చాలా నిజాయితీపరుడు. ఎవరి జోలికి పోయేటోడు కాదు. తన పనేదో తాను చూసుకునేటోడు. పైగా ఆ తోటను తన సొంత తోటలా భావించి నిద్ర లేకుండా మరీ కాపలా కాసేటోడు. ఒకరోజు తోట యజమాని గొరిల్లా తోటకు వచ్చాడు. అటు ఇటు తిరుగుతూ అంతా చూసుకున్నాడు. చెట్లన్నీ బాగా విరగ కాశాయి. వాటిని చూసి సంబరంగా, రై, ఒక మంచి తీయని మామిడి పండు తీసుకురా అన్నాడు పనివాడితో. వెంటనే చింపుగాడు వెళ్లి చెట్టు ఎక్కి ఒక పండు కోసుకుని వచ్చి యజమానికి ఇచ్చాడు. యజమాని దాని రుచి చూసి ముఖం వికారంగా పెట్టి, రై, ఇది చాలా పుల్లగా ఉంది, మంచి పండు ఇంకోటి తీసుకురా అని అన్నాడు. చింపు మళ్లీ వేగంగా వెళ్లి ఈసారి మంచి మాగిన పండు ఒకటి కోసుకుని తెచ్చి యజమానికి ఇచ్చాడు. కాని అది కూడా చాలా పుల్లగా ఉంది. దాంతో యజమానికి చాలా కోపం వచ్చింది. రై, నీవు ఈ తోటకు ఇన్ని రోజుల నుండి కాపలాగా ఉన్నావు కదా, ఏ చెట్టు పండు మంచిదో ఏ చెట్టు పండు పులుపుదో తెలీదా అన్నాడు కోపంగా. దానికి చింపు వినయంగా, దొరా, నేను మీ తోటకు కాపలాదారుణ్ణే కాని కాయలు తినేవాడిని కాదు. ఇంతవరకు ఎప్పుడు ఈ తోటలో ఒక్క పండు కూడా రుచి చూడలేదు. అందుకే ఏది తీపిగుందో ఏది పులుపుగుందో తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అన్నాడు దీనంగా. యజమాని గొరిల్లా చింపు నిజాయితీకి చాలా సంతోషించాడు. వాడికిచ్చే జీతాన్ని ఆ రోజు నుంచి రెట్టింపు చేశాడు. దాంతో చింపు ఆనందంతో గంతులు వేశాడు. తరువాత యజమాని తోట దగ్గర నుంచి అలా వెళ్ళాడో లేదో, చింపు వేగంగా వచ్చి చెట్టెక్కి భలే భలేగా పండ్లు కోసుకుని తినడం మొదలుపెట్టాడు. యజమానులు అలాగే ఉంటారు, పని వాళ్ళు ఇలాగే ఉంటారు, ఉండాలి కూడా. అంతలా బీభత్సంగా భయంకరంగా అమాయకంగా నటించకపోతే ఈ రోజుల్లో బతకడం కష్టమండే బాబు. ఫ్రెండ్స్, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసుకోండి అంటూ చింపుగాడు పడి పడి నవ్వడం మొదలుపెట్టాడు. రై, లైకు షేరు కామెంటు నేను చేస్తాను, ముందు రారా కిందకి అంటూ కటువుగా ఎవరో పిలిచినట్టు వినిపించడంతో చింపు క్రిందకి చూశాడు. అంతే, చెట్టు క్రింద కోపంతో రగిలిపోతూ యజమాని కనిపించడంతో చింపుగాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. భయపడి కంగారులో క్రిందికి పడిపోయాడు. ఇంకేముంది, యజమాని గొరిల్లా చేతిలో చింపుగాడికి చావు దెబ్బలు.